శిలంభం శిక్షణతో ఆత్మస్థైర్యం పెరుగుతుందని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక బాలశివ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన శిలంభం వేసవి శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక పూర్వం కర్రస్సాముగా పిలువబడేవారు, కానీ కేంద్ర ప్రభుత్వం శిలంభంగా నామకరణం చేసి క్రీడలో చేర్చిందని వివరించారు. శిలంభం అంటే కర్రసామే శిలంభంగా పేరు రూపాంతరం చెంది అది ఒక క్రీడగా గుర్తింపు పొందింది. ఫస్ట్లో కర్రసాము అనేది మామూలుగా ఆత్మరక్షణ కోసం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే జంతువుల బారి నుంచి మనుషుల బారి నుంచి వాళ్ళు విష జంతువులు కానీ ఏవైనా ఉన్నా కూడా ఒక కర్ర పట్టుకొని దాంతోనే పూర్వకాలంలో రామాయణ కాలం మహాభారతంలో నుంచే కర్ర అనేది అంటే చేతికి కర్ర ఉంటే ఏమైనా కూడా చేసుకునొచ్చు అనేటువంటి ధైర్యము ఆ కర్ర కల్పిస్తుంది. కాబట్టి ఆ కర్రసాముని నేడు కేంద్ర ప్రభుత్వం శిలంభంగా పేరు మార్చి దీనికి ఒక ఉద్యోగ అవకాశాల్లో స్కూల్ గేమ్స్లో శిలంభం క్రీడను చేర్చింది. అలాగే ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని డెమాన్స్ట్రేషన్ క్రీడగా పెట్టి దీన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. మరి ఈ క్రీడా ప్రాధికార సంస్థ కర్నూలు వాళ్ళు కూడా ఇక్కడ వేసవి శిక్షణ శిబిరాన్ని చిన్నపిల్లల కోసం అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నేర్పించి వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి తద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే దానికి అవకాశం, ఆ వచ్చిన సర్టిఫికేట్లతో ఏమైనా అవకాశాలు ఉంటే ప్రభుత్వ తరఫున ఉద్యోగాలలో మీకు లభించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.